Music. This time, we're going to beat that record. ఓకే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఈ పనుల్లో కనిపించలేదు. We will surpass 151, we will surpass 200. నేను వాడిని ఏమంటారో తెలుసా? సీమ. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. సార్ ఏంటి సార్ అది? కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్ ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్ ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేటువంటి వాడే కొడుకురా. ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్ ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్ నాకు ఏడుపు వస్తుందిరా. అరే బాబు ఓట్లు అయిపోయింది ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అన్నా కూడా పోట్లాడు ఇక్కడి నుంచి. వదిలేస్తే వాళ్ళు సాగు కొడతారు. ఏం చేసినా నాకే పగులుద్ది. ముందు నన్ను నేను సేవ్ చేసుకోవాలి. ఇంకా ఏం చేద్దామని, ఎన్ని ప్రాణాలను హరిద్దామని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దామని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నా? భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఏం చేద్దాం అనుకుంటారు అంటే 4వ ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగు. 4వ తారీఖు లోపు ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దాం అనుకుంటున్నారా? ఈ దీపక్ మిశ్రా అనే రావట్లేదే పెట్టుకుని ఇదే గవర్నమెంట్. సో రానటువంటి కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, నాకు తెలీదమ్మా. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అది అవదమ్మా. ప్రమాణ స్వీకారం విశాఖపట్నం వేదికగా రేపు ప్రమాణ స్వీకారం చేస్తానన్నటువంటి మాట వైచీపో అంటున్నారు. ఎన్నికలకు ముందు మార్చి 5వ తారీఖున విశాఖపట్నంలో సమావేశం అయినప్పుడు వారు ప్రకటించినటువంటి దాని ప్రకారం రేపు జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత వారి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం వేదికగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కూడా అందరూ సిగ్గుండాలరా. నాన్ ఆంధ్ర ఓటర్స్ ఎవరైతే అక్కడికి వెళ్లారు, అది హైదరాబాద్ లో ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు ఏమన్నా అందరూ పనిగట్టుకుని ఇదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వచ్చిన వాళ్ళంతా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 90% ఓటర్లు తెలుగుదేశం పార్టీకి వేసినట్లుగా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. చాలా బాగుంది జగన్. నాకు ఫస్ట్ టైం ఓటు వచ్చింది జగన్ బాగుంగా వేస్తాను. జోక్లే ఎవరు పవన్ కళ్యాణ్ వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. మన జగన్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి ఎక్కడ చూడలేదు. వీళ్ళకి లోన్లు ఇచ్చాడు, ఇంకెన్ని చాలా చేశాడు. రైతు భరోసా. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఓటు ఎవరికి ఉపయోగించబోతున్నారు? జగన్ బాగున్నా అస్సలు తగ్గేది. అభివృద్ధి చేశారు జగన్. వీళ్ళు ఏం పెట్టారు ఒకటి చూపించండి చంద్రబాబు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. రేపు ఈ కౌంటింగ్ దీనికి ఏదైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారేమో, కుట్ర పడుతున్నారేమో నాకు తెలిసిపోయిందా? డిమారలైజ్ చేయడం, 2 ఉన్న అధికారులు కూడా డిమారలైజ్ చేయడం. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళ మీద దాడులు పెంచి డిమారలైజ్ చేయడం. దీనికి ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎన్నికల కమిషన్ లో తమ మనుషులు ఎవరున్నారో వాళ్ళను వాడుకోవడం, వాళ్ళ ద్వారా గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి ద్వారా ఈ ప్రెజర్ టాక్టిక్స్ లేదా ఈ సిచ్యువేషన్ డిటరేట్ చేయడం చేస్తున్నారు. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.